ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కరోనా మహమ్మారిని ఏ రకంగా వారి వారి దేశాల నుంచి వారి వారి రాష్ట్రాల నుంచి పారద్రోలాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పారద్రోలే ప్రక్రియలో పాల్గొనే డాక్టర్లు కావచ్చు, మెడికల్ టీం కావచ్చు, శానిటరీ టీం కావచ్చు, ఎగ్జిక్యూటివ్ టీం దట్ ఇస్ పోలీస్ అండ్ రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి మీకు ప్రమోషన్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, మీకు బోనస్లు ఇస్తామని చెప్పి వారిని గుడ్ హ్యూమర్ లో పెట్టి ఈ కరోనా బారిన ప్రజలు పడకుండా చూస్తూ ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయిందానికి కాందానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నర్సీపట్నం డాక్టర్ ఎనస్థిస్ట్ ఏం తప్పు చేశాడండి? మీరు కరోనాకి వైద్యం చేయమంటున్నారు. కరోనా మహమ్మారి ఎంత భయంకరమైందో మీకు తెలుసు. అంటే మీకు పూర్తిగా ఇప్పటికి అర్థమై ఉంటుంది. మీకు బిగినింగ్ లో తెలీదు. కరోనా అంటే ఏదో పారాసిటమాల్ కొడితే వేస్తే పోతుంది, ఏది బ్లీచింగ్ కొడితే పోతుంది అని చెప్పిన మహానుభావులు మీరు. అందుకని ఏమడిగారు డాక్టర్లు? అయ్యా మాకు మాస్కులు ఇవ్వండి, ప్రొటెక్టివ్ కిట్ ఇవ్వండి, మాకు మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు కరోనా మీద. యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు ఇవ్వాలి కదా. ఆయుధాలు అంటే ఏమిటి? కావలసిన మెడికేషన్, మాస్కులు, గ్లౌస్ కానీ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇవ్వకుండా మమ్మల్ని యుద్ధానికి పొమ్మంటారు ఏంటని చెప్పి అడిగాడు ఆయన నర్సీపట్నం డాక్టర్. ఏం చేశారని సస్పెండ్ చేసి అవతల పడేశారు. నర్సీపట్నం హాస్పిటల్ ఇప్పుడు ఎనస్థిస్ట్ లేడు. అతని ప్లేస్ లో ఎవరిని పెట్టారు? ఎవరిని రిక్రూట్ చేశారు? అంటే రోగుల ప్రాణాలు పోనీయమనా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ కక్ష తీర్చుకోవటం ముఖ్యమా? మీ ప్రభుత్వం తప్పు చేసిందని వేలెత్తు చూపితే కక్ష తీర్చుకోవటం ముఖ్యమా? ఉలిక్కి పడింది వైద్య బృందాలన్నీ కూడా. రేపు మన పరిస్థితి కూడా అంతేనా అనుకున్నారు. ఏదో సాయంత్రం అమ్మ బెట్టదో అడుక్కు తిన్నవదని చెప్పి మీరెవరు? వాళ్ళు అడిగితేనే సస్పెండ్ చేస్తారా? ఇదెక్కడి ప్రభుత్వం అండి? ఇదెక్కడి వ్యవహార శైలి అండి? ఇదే మీ ముఖ్యమంత్రిత్వం సార్? ఈ రోజున వైద్యులందరూ కూడా రాష్ట్రంలో అభద్రతా భావంతో ఉన్నారు. మాస్క్ లేదంటే సస్పెండ్ చేస్తున్నారు. డెటా లేదు కడగటానికంటే సస్పెండ్ చేస్తున్నారు. బాత్రూమ్లు కడగటానికి ఫినాయిల్ లేదంటే సస్పెండ్ చేస్తున్నారు. మీరు అవన్నీ వద్దండి. మీ సాక్షి పత్రికకి 50 కోట్ల రూపాయలు విలువైన యాడ్స్ ఇచ్చుకున్నారే, ప్రకటనలు ఇచ్చుకున్నారే మీ సాక్షి పేపర్ కి. మీరంతా కూడా, మీ ప్రభుత్వం అంతా కూడా సాక్షి పేపర్ కి కోట్ల రూపాయలు ఎట్లా అప్పనంగా ఇవ్వాలి యాడ్స్ ద్వారాని ప్రయత్నం చేస్తుంది తప్పితే ఈ సరుకులు కొనొచ్చు కదండి. డబ్బు ఉంది కదా, ప్రజలు ఇచ్చిన డొనేషన్లు ఉన్నాయి కదా, మీ ప్రభుత్వం దగ్గర వేలాది కోట్ల రూపాయలు ఉంది కదా, ఎందుకు ఖర్చు పెట్టరండి? మీ సాక్షి యాడికైతే పరిగెత్తుకొని ఎగిరెగిరిస్తారా? సాక్షి పేపర్ మాత్రం 50 కోట్లు ఇచ్చారని ఎవరు అంటున్నారు. ప్రజలు కూడా వినాలా ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదలకుండా, రూమ్ కదలకుండా ఏం చేస్తున్నారంటే సాక్షి పత్రికకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. అది తప్పు అని చెప్పిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. అంతకు తప్పితే ఏం చేస్తున్నారు? ఆ నెల్లూరు ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యే అండి, సిగ్గుతో తొలగించుకోవాలా? వాళ్ళ అయ్యా ఎంత బతికాడండి? దర్జాగా బతికాడు వాళ్ళ అయ్యా. ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అయ్యా శ్రీనివాసరెడ్డి గారు దర్జాగా బతికాడు, తలెత్తుకొని బతికాడు. ఇదేనండి పండిత పుత్ర పరమ సొంట అని, సొంటన్నారు సొంట, పనికిమాలిన చమట దద్దమ్మ. చంద్రబాబు గారిని అరే ఓరండి మాట. చంద్రబాబు గారిని తిట్టాలంటే మీ సీఎంఓ నుంచి వెళ్తుంది స్క్రిప్ట్. ఆ స్క్రిప్టే చదివేస్తారు వాళ్ళు. లేకపోతే ఆ ఎమ్మెల్యేగా అంత తెలివైనడు కాదు, అంత పనికొచ్చేవాడు కాదు. మాకు తెలుసు, మా పార్టీలో కూడా ఏడ్చాడు అతను కొంతకాలం. మీ తెలుగు మాస్టర్ ఎవరో నెల్లూరులో పిలిచి నిన్ను ఆ చంప ఈ చంప వాయగొట్టాల. పాత్రికేయులు ఎదురు నిలిచి మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెబుతా అనే సత్తా మీకు లేదు. అందుకే కదా ప్రీ రికార్డెడ్ సిడీస్ పంపిస్తున్నారు, క్యాసెట్స్. మీరేంటి సార్ దాక్కుంటున్నారు? 2 ప్రెస్ మీట్లు మాట్లాడేటప్పటికి భయం వేసింది మీకు. ఆయన చూసా ఎవరైనా, ఆయన A2 పేరేంటి, విజయసాయి రెడ్డి గారు. A2 విజయసాయి రెడ్డి గారు ఏ డాక్టర్లు వేసి N95 మాస్క్ పెడతారు. నీకెక్కడి నుంచి వచ్చింది? A2 విజయసాయి రెడ్డి గారు ఎక్కడ కొట్టేశారా? కొనుక్కున్నారు? అది కొనటానికి కూడా మెడికల్ వాళ్ళకే కదా అమ్ముతారు. అది బయట దొరకదు కదా. మీకు ఎలా వచ్చింది? అది పెట్టుకు తిరుగుతున్నాడు, గ్లౌస్ వేస్తున్నాడు. ఎక్కడ ఈగ కూడా దోమ కూడా కొట్టకుండా తిరుగుతున్నాడు పాపం విజయసాయి రెడ్డి గారు. బాగా తీసుకున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి బయటకు తీసుకెళ్ళండి. విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి బయటకు తీసుకెళ్ళండి విజయవాడ నగర వీధుల్లో.